వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే బడ్జెట్లో చాలామంది వెతుకుతూ ఉంటారు రూమ్స్ అనేవి, ఎందుకంటే స్టేయింగ్ కోసం అనమాట. సో ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా బడ్జెట్లో మనకి తక్కువలో అయిపోవాలి అండ్ మంచి రూమ్స్ కావాలని చెప్పేసి చాలామంది వెతుకుతూ ఉంటారు. సో అలా వెతికే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే చాలామంది వెళ్ళి ఎక్కువ ఎక్స్పెన్సెస్గా మనకి ఎక్కువ అని ఖర్చులు అయితే అవుతూ ఉంటాయి అనమాట. రూమ్స్ కోసం అయితే 3000 4000 అలా చాలామంది తీసుకుంటూ ఉంటున్నారు మారేడుమల్లిలో. నేను స్టే చేసిన రూమ్లో అయితే నాకైతే బడ్జెట్లో అయితే వచ్చిందనమాట. దాని గురించి ఎంత అవుతుంది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. అని తెలుసుకునే ముందు ఒకటి ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 2 అనేది మారేడుమల్లి గురించి చేశాను అనమాట. పార్ట్ 1లో వచ్చేసరికి మారేడుమల్లి ఎలా వెళ్ళాలి అండ్ బస్సెస్ గురించి, ట్రావెలింగ్ గురించి, ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ పార్ట్ 2లో వచ్చేసరికి ప్లేసెస్ టు కవర్, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఏంటని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3 చూసే ముందు ఈ పార్ట్ 3లో ఎంతవరకు రూమ్స్ గురించి, ప్రైసెస్ గురించి అండ్ ఫుడ్ గురించి చెప్తాను. అండ్ ఈ పార్ట్ 3 చూసే ముందు పార్ట్ 2, పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీరు చూడకపోయినా నేను ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ లేదా వీడియో లాస్ట్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఎవరి గురించి అయితే చెప్తాను, ఏ రూమ్స్ గురించి అయితే చెప్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా అక్కడ మీరు లోకల్స్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా నేను వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వాట్సాప్లో మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసగానే మీరు వాట్సాప్లో జాయిన్ అవుతారు. సో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. సో అది మీరు ఉద్దేశించుకొని ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ల్యాగ్ చేయకుండా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. మనమైతే మారేడుమల్లిలో ప్లేసెస్ అన్ని కవర్ చేయాలి, ఏమేమి కవర్ చేయాలి మొత్తం చెప్పేసాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఎంతవరకు కూడా రూమ్స్ గురించి మాట్లాడుకుందాం. రూమ్స్ వచ్చేసరికి చాలా మారేడుమల్లిలో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. రూమ్స్ అనేవి ఏంటంటే 2500, 3000 అలా ఉంటుంది నార్మల్ డేస్లో. ఇంకా సీజన్లో అయితే 4000 కూడా అవుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే బ్యాంబూ రిసార్ట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ బ్యాంబూ రిసార్ట్స్ ఏంటంటే కొంచెం రిస్కీ అనమాట. ఇంకా రిస్క్ అయినా పర్లేదని సోలో ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. తప్ప మనం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు సేఫ్గా స్టే చేయాలి అండ్ అన్ని ప్లేసెస్ కూడా సేఫ్గా చూడాలి కాబట్టి బడ్జెట్లో అండ్ సెంటర్లో చూసుకుంటే ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. సో నేను చూస్ చేసుకున్న రూము మిమ్మల్ని చూస్ చేసుకోమని చెప్తున్నాను, ఎందుకంటే మీకు బడ్జెట్లో ఉంటుంది కాబట్టి. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళైతే ఏసీ వచ్చేసరికి 2000 చెప్పారు, నాన్ ఏసీ వచ్చేసరికి 1500 చెప్పారనమాట. సో మన ఛానల్ నుంచి వచ్చే వాళ్ళందరికీ డిస్కౌంట్ ఇవ్వమని చెప్పేసి నేనైతే వాళ్ళని అడగడం జరిగింది. సో మన ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏసీని 2000 ఉన్న ప్రైజ్ని అయితే 1500 చేస్తారు, నాన్ ఏసీని 1500 ఉన్న ప్రైజ్ని అయితే 1200 చేస్తాను అనమాట. ఇది మన ఛానల్ నుంచి వస్తున్న వాళ్ళకైతే ఆఫర్ అనమాట. ఎందుకంటే వాళ్ళని నేను ప్రమోట్ చేసినట్లుగా వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కాబట్టి నాకైతే మనీ ఇస్తానన్నారు వాళ్ళు. నేనైతే మనీ అయితే నాకైతే వద్దు, మా ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం తగ్గించామని అయితే అడగడం జరిగింది. సో వాళ్ళు 2000 ఉన్న రూమ్స్ని, ఏసీ రూమ్స్ని 2000 ఉన్న రూమ్స్ని మనకి 1500కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1500 ఉన్న నాన్ ఏసీ రూమ్స్ని 1200 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రూమ్స్ గురించే కాకుండా ఇప్పుడు రూమ్స్లో ఎంతమంది స్టే చేయొచ్చు, ఎందుకంటే ఇదే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకే వాట్సాప్లో జాయిన్ అవ్వడం కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఎంతమంది అంటే మీ అంత ఈజీగా ఎంత ఫ్రీడంగా కావాలనుకున్నా మ్యాక్సిమం మీకు 4 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు. ఎందుకంటే 2 బిగ్ బెడ్స్ ఉంటాయి అనమాట. ఆ 2 బెడ్స్లో ఒక్కొక్క బెడ్ వచ్చేసరికి ఈజీగా ఒక ఇద్దరు వేసుకున్నా సరే మిగతా 2 బెడ్స్ కలిపి 4 మెంబర్స్ అనేది ఈజీగా ఉండొచ్చు. ఈ 4 మెంబర్స్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ మనం పీస్ఫుల్గా ఉండొచ్చు అండ్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నాం బ్రో, మళ్ళీ సపరేట్గా 1 పర్సన్ కోసం లేదా రూమ్ తీసుకోవాలంటే ఎలా అని చెప్పి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది కార్ డ్రైవర్ని తీసుకొస్తారు. డ్రైవర్ వచ్చేసరికి 1 పర్సన్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్యామిలీ వచ్చేసరికి 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్ ఈ రూమ్లో ఉన్నా మళ్ళీ డ్రైవర్ కోసం ఇంకో రూమా అట్లా, లేదా ఒకవేళ 5 మెంబర్స్ వచ్చాం, 5 మెంబర్స్ మళ్ళీ ఇంకొక పర్సన్ కోసం సపరేట్గా రూమ్ ఎలా అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్ కానీ ఏదైనా ఇవ్వడానికి, కింద వేసుకోవడానికి కానీ లేదా ఎలా ఇవ్వడానికైతే వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే 4 మెంబర్స్, కొంచెం తప్పని పరిస్థితుల్లో మనకైతే వాళ్ళు అడ్వాంటేజ్గా ఇవ్వడం కోసం ఒక 5th మెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సపరేట్గా అయితే తీసుకుంటే మనీ అవుతాయి కాబట్టి. సో ఇదైతే యూజ్ చేసుకోండి. అండ్ చాలామంది అయితే గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకి అడ్వాన్స్ కొట్టి నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేసినవన్నీ కూడా అక్కడ గూగుల్ పరంగా అయితే వాళ్ళు డిస్ప్లే చేస్తారు, కానీ అక్కడ విజువల్గా మీకైతే ఫిజికల్గా ఏమైతే ఉన్నాయో రూమ్స్ అవి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండవు. సో నేను చెప్పేది ఏంటంటే నేను స్టే చేసిన రూమ్లోనే స్టే చేయమని చెప్పట్లేదు, బడ్జెట్లో ఉంది కూడా చెప్తున్నాను. మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదనమాట, దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ వెళ్ళే వాళ్ళందరికీ ఫుడ్ కూడా సఫర్ అవ్వకుండా సెంటర్లో ఉంటుంది. ఇది సెంటర్లో ఆ ఫుడ్కి దీనికి వచ్చేసరికి ఒక 50 మీటర్సే ఉంటుంది అంతే, చాలా దగ్గర అనమాట, చాలా దగ్గర. ఆ ఫుడ్ కూడా బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఉంటుంది. మీరు ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. 350 రూపీస్ సంథింగ్ ఎలా ఉంటుంది, ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, ఈజీగా ఇద్దరికైతే తినవచ్చు అనమాట. బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఫుడ్ కూడా ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు ఏంటంటే ఆయిల్ వాడకుండా వాటర్తో బ్యాంబూలో కుక్ చేస్తారు ఫుడ్ని. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మనం డైలీ తినేదానికంటే అది బెటర్ అని చెప్తున్నాను నేను. ఒకసారి టేస్ట్ అయితే చేయొచ్చు, చాలా బాగుంటుంది.
అండ్ న్యాచురల్గా ఉంటుంది మెయిన్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూమ్ ఫొటోస్ విజువల్గా చూడడానికి వీడియోస్ అన్నీ కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. విజువల్గా అన్నీ చూడొచ్చు, రూమ్స్ కూడా నేను క్లియర్గా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి అనమాట. ఎందుకంటే బడ్జెట్లో మనం రూమ్స్ అనేవి లగ్జరీగా ఉంటే కాదు కదా, మనకు బడ్జెట్లో అవ్వాలి అండ్ ప్లేస్ అన్ని కవర్ చేయాలి కాబట్టి. అండ్ ప్లేసెస్ ఏమేమి కవర్ చేయాలని నేను పార్ట్ 2 పార్ట్ 1లో చేశాను కాబట్టి అవన్నీ మీరు ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, ల్యాక్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ నెంబర్స్ కావాలంటే నన్ను వాట్సాప్ గ్రూప్లో అడగచ్చు. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ వరకు చూసారు, ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్ ఫస్ట్ అయితే మీరు వాచ్ చేసేవాళ్ళు అయితే, ఫస్ట్ టైం వాచ్ చేసేవాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా అప్డేట్స్ అయితే పొందుతారు మీరు ఈజీగా. సో మన ఛానల్ వచ్చేసరికి ప్రయాణ గమ్యం అనమాట. ప్రతి మీ ప్రయాణంలో కూడా ఈ ఛానల్ అనేది మీకు తోడుగా ఉంటుంది అండ్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. సో మర్చిపోకుండా మన ఛానల్ అయితే గుర్తుపెట్టుకోండి, ప్రయాణ గమ్యం.